హాయ్ హలో నమస్తే గైస్, యాడికి రా పోతా ఉన్నారు బ్యాగ్ వేసుకుని అనుకుంటున్నారా? ఈ రోజు మేమైతే మన భూలోకంలోని కైలాసానికి అయితే పోతా ఉన్నాము. అది యాడనుకుంటున్నారా? అరుణాచలం అండి. అరుణాచలం గిరి ప్రదక్షిణకి అయితే పోతా ఉన్నాము. మేమైతే అన్ఎక్స్పెక్టెడ్ గా అనుకున్నాము. టికెట్ లాంటిది ఏం బుక్ చేసుకోలేదు. డైరెక్ట్ అన్ఎక్స్పెక్టెడ్ గా అప్పటికప్పుడు అనుకున్నాము. సో స్టేషన్ దగ్గరికి వచ్చి జనరల్ టికెట్ అయితే తీసుకున్నాము. మన నెల్లూరు నుంచి డైలీ అయితే ట్రైన్స్ అయితే అవైలబిలిటీ లేవు. వీక్లీ వన్స్ అయితే నెల్లూరు నుంచి డైరెక్ట్ తిరువణమలై అయితే టికెట్ అయితే తీసుకున్నాము. మాకైతే 150 రూపీస్ అయితే పడింది టికెట్. మన నెల్లూరు నుంచి మీరు డైరెక్ట్ తిరువణమలై వెళ్ళాలంటే ఇక్కడ నుంచి డైరెక్ట్ టికెట్ తీసుకుని కాట్పాడికి వెళ్ళి కాట్పాడి నుంచి వేరే ట్రైన్ అయితే మారచ్చు. అలా అనుకుని మేము కూడా డైరెక్ట్ టికెట్ అయితే తీసుకున్నాం. మళ్ళీ వేరే స్టేషన్ దిగి అక్కడ మళ్ళీ టికెట్ కోసం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. అయితే ట్రైన్ ఎక్కేసినాము. కాకపోతే మాకు నిల్చుకోవడానికి ప్లేస్ దొరికింది. కాకపోతే కూర్చోడానికి ప్లేస్ లేదు. జనరల్ మొత్తం ఫుల్ అయిపోయింది. మేమైతే టికెట్ తీసుకుంటే డైరెక్ట్ తిరువణమలై వెళ్ళే ట్రైన్ కి అయితే తీసుకున్నాము. ఇది డైరెక్ట్ ట్రైన్. అక్కడికి ఈ ట్రైన్ లో ఉన్న ప్రతి ఒక్కరు అరుణాచలం వెళ్లే వాళ్ళను, అదే తిరువణమలైకి. అందులో ఇది నార్త్ నుంచి వచ్చే ట్రైన్. సో అంత క్లీన్ గా అయితే లేదు. బాత్రూమ్ దగ్గర నిల్చుకొని ఉన్నాం. మేమైతే స్మెల్ కి భరించలేకపోతున్నాం. అసలు మేమైతే నిల్చుకోలేక, ఈ స్మెల్ భరించలేక, సో మేమైతే గూడూరు దగ్గర దిగేసి వేరే ట్రైన్ ఎక్కినాము. ఇప్పుడు మేము ఎక్కిన ట్రైన్ వచ్చామంటే కాట్పాడి దాకా వెళ్తుంది. కాట్పాడి నుంచి ఇంకో ట్రైన్ అయితే మారాలి. మేమైతే ఆ ట్రైన్ తో పోల్చుకుంటే ఈ ట్రైన్ లో కొంచెం కూర్చోడానికన్నా ప్లేస్ దొరికిందండి మాకు. మేము అబ్బాయిలం కాబట్టి ఎలాగోలా అడ్జస్ట్ అయిపోయి నిల్చుకున్నా వచ్చేసినామండి. మీరు ఎవరైనా ఇలాగా లాంగ్ జర్నీ పోవాలనుకుంటే ఖచ్చితంగా బుక్ చేసుకోండి ముందుగానే. లేదంటే మాలాగే బిస్కెట్ అయిపోతారు. మాన్సూన్ సీజన్ స్టార్ట్ అయిపోయింది కదా. సో చుట్టుపక్కల ఎట్టు చూసినా గానీ ఫుల్ గ్రీనరీగా కనిపిస్తుంది. ట్రైన్ లో చూస్తుంటే వ్యూస్ అయితే ఎక్సలెంట్ కనిపిస్తున్నాయి అన్నట్టు చెప్పడం మర్చిపోయినా. ఈ తిరువణమలైని మన తెలుగులో వచ్చామంటే అరుణాచలం అంటారు, తమిళలో వచ్చామంటే తిరువణమలై అంటారు. మేము ఈ రోజు పోవడానికి కారణం ఏంటంటే ఈ రోజు గురు పౌర్ణమి. సో ప్రతి పౌర్ణమికి గిరి ప్రదక్షిణ అయితే చేస్తారంట. సో ఈ రోజు గురు పౌర్ణమి, అందులో మంచి రోజు. సో అందుకని మేము ఈ రోజు అన్ఎక్స్పెక్టెడ్ గా అయితే బయలుదేరినాము. నిల్చుకొని ట్రైన్లు మరి తిప్పలు పడి ఫైనల్ గా మేమైతే అరుణాచలంకి అయితే ఆల్మోస్ట్ రీచ్ అయిపోయినామండి. ఇది కనిపిస్తుంది కదా, ఈ కొండ చుట్టూ అయితే మనం ప్రదక్షిణ చేయాలి. ట్రైన్ అయితే ఇంకా ఊరు ఎంట్రన్స్ లోనే ఉంది. ఇంకా స్టేషన్ కి అయితే రీచ్ అవ్వలేదు. చాలా మంది అక్కడికి వెళ్ళలేని వాళ్ళు ట్రైన్ లోంచి దండం పెట్టుకుంటా ఉన్నారు ఆ కొండకి. మనం అయితే తిరువణమలైకి అయితే రీచ్ అయిపోయినామండి. ఇదే స్టేషన్, రైల్వే స్టేషన్. మీరు చూస్తున్నారు కదా, ఇదే స్టేషన్, తిరువణమలై స్టేషన్. అయితే పెద్ద స్టేషన్ అయితే కాదు, ఇంకా అండర్ కన్స్ట్రక్షన్ లోనే ఉంది. పెద్ద స్టేషన్ అయితే కాదు, చిన్న స్టేషన్ ఇది. గత 3 స్టేషన్ నుంచి నేను గమనిస్తా ఉన్నానండి. ఈడు చూస్తే ప్రతి స్టేషన్ కాడ ఇట్లాగా విన్యాసాలు చేస్తా ఉన్నాడు, కాలు కింద పెట్టడం ఇలాగా. ఫైనల్ గా మనం అయితే ట్రైన్ అయితే దిగేసినామండి. మీరు చూస్తే ఈ క్రౌడ్ చిన్నగా లేరు, మామూలుగా లేరు క్రౌడ్ అయితే. మేము వచ్చిన ట్రైన్ ఆల్మోస్ట్ మొత్తం ఖాళీ అయిపోయింది. ఇది విల్లీపురం ఎక్స్ప్రెస్. ఇది కాట్పాడి నుంచి విల్లీపురం అయితే వెళ్తుంది. ఇది మొత్తం ఖాళీ అయిపోయింది. ఇక్కడ కనుక మీరు చూస్తే ఇసకేస్తే రాళ్ళని జనం ఉంటారు కదా, సో అంత మంది జనం అయితే ఉన్నారు. ఇక్కడ మొత్తం 4 ప్లాట్ఫామ్స్ ఫుల్ అయిపోయినారు. బయటికి వెళ్ళాలంటే ఇంతమంది జనాభాలో బయటికి వెళ్ళడానికే దగ్గర నాకు తెలిసి ½ అవర్ పడుతుంది. మా ఫ్రెండ్ నేను అనుకుంటున్నాం ఈ రోజు అయితే మనం బిస్కెట్ అయిపోతాం ఖచ్చితంగా. నాకు తెలిసి ఇంతమంది జనాభా ముందు అని అనుకుంటా పోతా ఉన్నాం బయటకి అయితే. ఇంకొక మెమో అయితే వచ్చి ఆగిందండి ఇటు తమిళనాడు నుంచి. ఇది కూడా ఫుల్ గా వచ్చేసింది మొత్తం క్రౌడ్ తోనే. ఆ ట్రైన్ లో వచ్చిన జనాభా, ఈ ట్రైన్ లో వచ్చిన జనాభా మొత్తం అక్కడికేను. సో మొత్తం క్రౌడ్ ఇక్కడ దిగేసి స్టేషన్ మొత్తం రద్దీగా ఉంది. ఈ రోజు మీరు ఊహించరు, చాలా అంటే చాలా జనాభా అయితే వచ్చున్నారు. మనకైతే గుడి దగ్గరికి దావ అయితే తెలియదు. మనమైతే ఆ జనాభాతో కలిసి అయితే వెళ్తా ఉంటాం మనం కూడా. ఇక్కడ నేను బాగా గమనించింది ఏంటంటే 3 రాష్ట్రాల నుంచి అయితే జనాభా వచ్చినారండి ఇక్కడికి. కర్ణాటక నుంచి, తమిళనాడు నుంచి, ఆంధ్ర నుంచి. నా వెనకాల ఒక అన్న ఉన్నాడు. ఆయన కూడా యూట్యూబర్ అనుకుంటా. సో వచ్చినప్పుడు నుంచి వీడియోస్ తీస్తానే ఉన్నాడు ఆయన కూడా. ఇక్కడ చుట్టుపక్కల నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఇక్కడ తెలుగులో కూడా బోర్డ్స్ అయితే ఉన్నాయి. మన తెలుగు వాళ్ళకి కూడా ఇబ్బంది కలగకుండా తెలుగులో కూడా నేమ్స్ అయితే ఉన్నాయి. నేనైతే ఫస్ట్ టైం అండి రావడం ఇక్కడికి తిరువణమలైకి. ఈ ఫస్ట్ టైం నాకు ఇంతమంది జనాభా చూసి నాకైతే మైండ్ పోయింది. అసలు అయితే నేను శివుడు ఆజ్ఞ లేనిదే ఇక్కడికి రాలేమంట. సో అది నేను స్ట్రాంగ్ గా బిలీవ్ అవుతానండి. నేనైతే వచ్చే ముందు 1 గంట ముందు కూడా నేను అనుకోలేదు ఇక్కడికి వస్తానని. సో అన్ఎక్స్పెక్టెడ్ గా అయితే వచ్చేసినాము ఇక్కడికి. అందులో ఈ రోజు గురు పౌర్ణమి. సో చాలా అంటే చాలా మంచి రోజు. ఏమో ఆ శివుడే రమ్మన్నాడేమో అని వచ్చేసాను నేనైతే ఇక్కడికి. కొన్ని యుగాల నుంచి ఇక్కడ ఉన్న కొండ మండుతూ ఉండేదంట. సో రాంగ కలియుగానికి అయితే ఇలా కొండలాగా అయితే అయిపోయిందంట. ఇక్కడ అరుణాచలంలో శివుడు అగ్నిలింగం రూపంలో అయితే ఉంటాడు. ఇక్కడ కొండ చుట్టూ మొత్తం 16 కిలోమీటర్లు అంట. సో ఈ 16 కిలోమీటర్లు గిరి ప్రదక్షిణే మెయిన్ అంట. ఇక్కడ ఏంటంటే చుట్టుపక్కల మాతో వచ్చిన వాళ్ళందరూ ఎక్కువ సార్లు వచ్చారంట. నాకు తెలిసి ఒక్కొక్క ఆయన అయితే 26 సార్ అంటే ఇది రావడం గిరి ప్రదక్షిణకి.
వచ్చిన ప్రతిసారి ఏదో ఒకటి కోరుకోబోతాడంట. ఆయన కోరుకో వెళ్ళిన తర్వాత అది ఖచ్చితంగా నెరవేరుతుందంట. నెరవేరిన తర్వాత మళ్ళీ ఇంకోసారి గిరి ప్రదక్షిణకు వస్తాడంట ఆయన. నాతో ఒక పెద్ద ఆయన అన్నాడు పక్కన వెళ్తూ ఉంటే, మీరు ఎన్నోసారి రావడం ఇక్కడికంటే, మేమైతే ఫస్ట్ టైం రావడం అని చెప్పినాము. ఆయన అయితే 26 సార్లు వచ్చాడంట ఇక్కడికి. ఆయన మేము అడిగినాము ప్రతిసారి ఇంత క్రౌడ్ ఉంటుందంటే, సో ఇంత అయితే ఉండదు, దీంట్లో 50% అయితే ఉంటుంది నార్మల్ పౌర్ణమి అప్పుడు. ఈ రోజు ఏంటంటే గురు పౌర్ణమి కదా, సో ఇంకా క్రౌడ్ అయితే ఎక్కువ అయిపోయినారు. అందువల్ల ఈ రోజు చాలా అంటే చాలా జనాభా ఉన్నారని చెప్పాడు మాకైతే. ఇక్కడ ఏంటంటే అడుక్కడికి టెంపుల్ అయితే ఉందండి. ఈ రోజు అందులో గురు పౌర్ణమి, అడుక్కడికి ప్రతి ఒక్క దగ్గర టెంపుల్ అయితే ఉంది. అక్కడ అంతా బాగా డెకరేట్ చేసి అయితే పెట్టున్నారు. అక్కడైతే దేవుళ్ళని చూసారా ఎంత మంది జనాభా ఉన్నారో మా ముందర. ఫోన్ పట్టుకొని వీడియో తీయాలన్నా కూడా భయం వేస్తుంది ఇంతమంది జనాభా ముందు. గబక్కన కింద పడితే ఎవరు ఉతుక్కుంటా వెళ్తారో కూడా మాకు తెలియదు. మేమైతే జస్ట్ నడుచుకుంటా వెళ్తా ఉన్నాం అని మేము అనుకుంటున్నాం, కాకపోతే మమ్మల్ని తోసుకుంటా వెళ్తా ఉన్నారు అందరూ. ఈ రోజు స్టార్టింగ్ నుంచి చూస్తున్నా కానీ ఎక్కడ చూసినా ప్రతి ఒక్క గుడి దగ్గర డెకరేషన్ మాత్రం హైలైట్ గా చేస్తున్నారండి. ఇక్కడ ఏంటంటే ఎక్కువ వినాయక స్వామి టెంపుల్ అయితే ఉన్నాయి. ప్రతి ఒక్క వినాయక స్వామి ఉంది. అండ్ అలాగే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ కూడా చాలా అంటే చాలా ఉన్నాయి ఇక్కడ. టెంపుల్లోకి వెళ్దాం అనుకుంటే మాకైతే ఈ క్రౌడ్ని చూసి టెంపుల్లోకి వెళ్ళి ఎప్పుడు వస్తామో కూడా అర్థం కావట్లేదు. మనసులో తలుచుకుని మేమైతే దండం పెట్టుకు వెళ్తా ఉన్నాము బయట. వీళ్ళందరితో కలిసి మేమైతే వెళ్తా ఉన్నామండి. మాకైతే దావ తెలియదు. గుడి దగ్గరికి అయితే వెళ్తా ఉన్నాము. అక్కడ నుంచి స్టార్ట్ అవుతుందంట గిరి ప్రదక్షిణ. టైం ఉంటే దర్శనం చేసుకుని వెళ్దాం అనుకుని అయితే వచ్చినాము. మేము వచ్చే టైంకైతే దర్శనం అయితే క్లోజ్ అయిపోయింది. 8 వరకేనంట. మార్నింగ్ 5 నుంచి నైట్ 8 వరకేనంట దర్శనం టైమింగ్స్. మేము వచ్చే టైంకి ఎగ్జాక్ట్లీగా 8:01 అయితే అయింది. దర్శనం అయితే క్లోజ్ అయిపోయింది. మీరు చూస్తున్నారు కదా, ఇది రాజగోపురం అండి. మెయిన్ ఎంట్రన్స్ ఇక్కడ నుంచేనంట. మామూలుగా అయితే దర్శనానికి ఇక్కడ నుంచి అలౌ చేస్తారంట. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు దర్శనం లేదని చెప్పి ఇక్కడ నుంచి దండం పెట్టుకుని అయితే చాలా మంది వెళ్తా ఉన్నారు. మనం కూడా దండం పెట్టేసుకుని ఇక్కడ నుంచి గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేసినాము. అయితే ఇక్కడ చాలా మందికి విభూతి అయితే రాస్తా ఉన్నారండి. నాకు ఎవరు పెట్టారో తెలియదు కానీ నా నుదిటి మీద అయితే విభూతి అయితే ఉంది. నాకైతే చాలా అంటే చాలా ఆశ్చర్యం వేసింది. ఎవరు పెట్టారు అబ్బాయి నుదిటి మీద బొట్టని. ఇక్కడ అందరికి బొట్టు అయితే పెడతా ఉన్నారు, డబ్బులు తీసుకొని పెడతా ఉన్నారు. నాకైతే డబ్బులు అయితే ఎవరు తీసుకోలేదు, కానీ నా నుదిటి మీద అయితే విభూతి అయితే రాశారు ఎవరు. మేమైతే రాజగోపురం నుంచి అయితే గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసామండి. ఇక్కడ స్టార్టింగ్ ఇంద్రలింగం అయితే కనిపిస్తుంది మనకి. ఈ తిరువణమలై నిత్యానంద స్వామి పుట్టింది ఎక్కడేనంట. సో అందువల్ల ఇక్కడ ఈయనకైతే బాగా డెకరేషన్ చేస్తున్నారు ఇక్కడ. ఈయన కూడా మనం ఎట్లాగా డైరెక్ట్ గా చూడలేకపోయినాం, ఇట్లాగా మైనపు విగ్రహం లోపల అయితే చూసినాము. సో మేమైతే ఇంకా గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేసినామండి. పోతా ఉన్నాము. జనాలు అయితే మామూలుగా లేరు. మనం ఆగితే వెనకాల నుంచి అయితే మనం గుద్దేస్తా ఉన్నారు, అంత జనాభా అయితే ఉన్నారు. ఈ కొండ చుట్టూ ఏంటంటే ఒక్కొక్క డెస్టినేషన్ కి ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క లింగాన్ని అయితే ప్రతిష్ఠించినారు. ఇటు కదా మీకైతే కనిపించలేదు. ఇక్కడ చూస్తే చుట్టూ గిరి ప్రదక్షిణకు ఉన్న మ్యాప్ అయితే ఉంది. ఇక్కడ మ్యాప్ లో క్లియర్ గా ఇచ్చేసినారండి ఏ డెస్టినేషన్ కి ఎక్కడెక్కడ ఏమేమి లింగాలు ఉన్నాయి, ఏమేమి టెంపుల్స్ ఉన్నాయని. ఇప్పటికి మనం ఎన్ని కిలోమీటర్లు నడుచుంటాం? 4 కిలోమీటర్లు నడుచుంటామా? 3 కిలోమీటర్స్ నడిచామా? 3 కిలోమీటర్స్. మేమైతే ఇప్పుడు ప్రెసెంట్ 3 కిలోమీటర్స్ అయితే నడిచినాము. ఇంకా చాలా అయితే చాలా డెస్టినేషన్ ఉంది. ఇంకా 13 కిలోమీటర్స్ అయితే ఉంటుంది మొత్తం గిరి ప్రదక్షిణ. నాకైతే నడిచి కాలు అయితే పీకేస్తూ ఉన్నాయి. మేమేంటంటే నిల్చుకొని వచ్చాం కదా, సో ట్రైన్లో, అందువల్ల మాకైతే కాళ్ళు పెరికేస్తూ ఉన్నాయి నొప్పికి. ఇప్పటికైతే ఒక 6 కిలోమీటర్స్ అయితే నడిచినాము. చూడండి నా కాళ్ళు అయితే వాచిపోయి ఉన్నాయి. ఇక్కడ ఎంత మంది జనాభా వచ్చారు కానీ ఇక్కడ మినిమం ఫెసిలిటీస్ కూడా లేవండి. ఏంటంటే టాయిలెట్స్ గిలెట్స్ లాంటి మినిమం ఫెసిలిటీస్ కూడా లేవు. మేమైతే జెంట్స్ ఎలాగో అడ్జస్ట్ అయిపోతాం, కాకపోతే పిల్లలతో వచ్చిన వాళ్ళు, చిన్న బిడ్డల తల్లులు వాళ్ళైతే ఇబ్బంది పడతారు కదా. సో కొంచెం ఇక్కడ ఏంటంటే టాయిలెట్స్ కూడా క్లోజ్ చేసి తాళాలు అయితే వేస్తున్నారు. సో భలే చాలా అంటే చాలా ఇబ్బంది అనిపించింది నాకైతే ఇక్కడ చూసి. ఇక్కడ ఏంటంటే మాకు మినిమం ఇన్ఫర్మేషన్ కూడా ఎవరు ఇవ్వట్లేదండి. అసలు క్రౌడ్ కంట్రోల్ చేసేదానికి కూడా ఎవరు లేరు. మేమైతే ఒక 10 or 12 కిలోమీటర్స్ నడిచాము. ఇప్పుడైతే మేమైతే ప్రెసెంట్ నైరుతి లింగం దగ్గరికైతే వచ్చున్నాము. కాళ్ళు బాగా అయితే నొప్పిగా ఉన్నాయి. కాకపోతే ఇక్కడ ఏంటంటే చుట్టుపక్కల చూస్తే మనకి తినడానికి అయితే ఇబ్బంది అయితే ఉండదండి. చుట్టుపక్కల ఎక్కడ చూసినా కానీ ఫ్రూట్స్ అవి ఇవి తినడానికి ఉంటాయి. చుట్టూ అడుక్కడికి కూల్ డ్రింక్స్, చాయ్ ఇలాంటి చాలా అంటే చాలా ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయండి. ఇక్కడ గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు ఇబ్బంది అయితే ఉండదు. ఫుడ్కి అయితే ఇబ్బంది ఉండదు.
సూర్యలింగం దగ్గరకు వచ్చేటప్పటికి నాకైతే కాళ్ళు వాచిపోయినాయండి. ఇంకా నా వల్ల కాదనిపించి ఒక దగ్గర అయితే కూర్చున్నాను కాసేపు. క్రౌడ్ చూస్తే మామూలుగా లేదు, నిద్ర వస్తా ఉంది. అయినా కూడా గిరి ప్రదక్షిణ చేయాలని చెప్పి బలంగా సంకల్పించుకున్నాను. కొంచెం సేపు అయితే ఇక్కడ రెస్ట్ తీసుకొని మళ్ళీ పోదామని చెప్పి కాసేపు అయితే ఆగినాము. ఇక్కడ ఏంటంటే నడవలేని వాళ్ళు ఆటోల్లో, కార్లలో, బైకుల్లో కూడా వెళ్ళొచ్చంట గిరి ప్రదక్షిణ చుట్టూ. నడిచి మేమైతే బస్ స్టాండ్ దగ్గరికి అయితే రీచ్ అయినాము. చాలా మంది బస్ స్టాండ్ దగ్గర నుంచి అయితే గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేస్తుంటారు కదా, సో వాళ్ళైతే అక్కడికి వచ్చి బస్సులు ఎక్కైతే వెళ్ళిపోతా ఉన్నారు చాలా మంది. మేమైతే రాజగోపురం దగ్గరికి అయితే స్టార్ట్ చేసింది. సో మేము రాజగోపురం దగ్గరికి వెళ్ళి కర్పూరం వేస్తేనే మా గిరి ప్రదక్షిణ అయినట్టు అంట. సో మేమైతే రాజగోపురం దగ్గరికి అయితే వెళ్తా ఉన్నాం. రాజగోపురం దగ్గరికి వెళ్ళి మేము అక్కడ హారతిలో కర్పూరం వేసి మా గిరి ప్రదక్షిణ అయితే ముగించుకుందాం అని మేము అక్కడికి వెళ్తా ఉన్నాము. మేము నడిచి చాలా మంది అయితే ఇక్కడ నుంచి వెళ్ళిపోతా ఉన్నారు. ఇక్కడ ఏంటంటే చాలా మంది చెప్తా ఉన్నారు, దొంగలు ఉన్నారు జాగ్రత్త, మొబైల్ లాక్కెళ్తారు. ఇక్కడ లాక్కెళ్తే మీకు ఎవరు దిక్కు కూడా తెలియదు అని చెప్పి. ఆల్మోస్ట్ దగ్గరికి అయితే వచ్చినాము. 1 కిలోమీటర్ అయితే ఉంది ఇక్కడ నుంచి రాజగోపురం. మా గిరి ప్రదక్షిణ ముగించుకోవాలంటే కర్పూరం అయితే హారతి ఇవ్వాలి కదా మేము. సో అందుకైతే అక్కడ హోమంలో కర్పూరం వేసేదానికి ఇక్కడ కర్పూరం అయితే తీసుకున్నాము. 10 రూపీస్కి 2 అయితే ఇచ్చారు మాకు. ఇక్కడ చూస్తే జనాభా తొక్కిసలాట మామూలుగా జరగట్లేదండి. ఇక్కడ ఒక్కరు పోలీసు ఉన్నారు. ఆయన కూడా పైన నిల్చుకుని ఇట్లా పోండి అని చెప్తా ఉన్నాడు తమిళ్లో. మా కర్పూరాన్ని అక్కడ హోమంలో వేసి మా గిరి ప్రదక్షిణ అయితే మేమైతే పూర్తి చేసి మేము మనసులో కోరుకొని అక్కడ హారతిలో కర్పూరం అయితే వేసినాము. అసలైన టాస్క్ ఇప్పుడేనండి మాకు. ఈ క్రౌడ్ని ఎదుర్కొని అవతలకైతే మేము బస్ స్టాండ్ దగ్గరికి వెళ్ళాలి. సో చాలా అంటే చాలా క్రౌడ్ ఉన్నారు. అవతలకి వెళ్ళాలంటే చిన్న చెత్త కష్టం కాదు. ఏంటంటే ప్రదక్షిణ చేసే వాళ్ళు చాలా అంటే చాలా క్రౌడ్ వస్తున్నారు. అవతలకి వెళ్ళాలంటే కొద్ది మంది వెళ్తా ఉన్నారు. ఒక్క లైన్ నేను మామూలు తొక్కేసలాడు కదండి, ఒక్క నాడి తొక్కేసలాడు కదా. అక్కడ నిల్చుకోమంటే మనం నడవాల్సిన అవసరం లేదు, వాళ్ళే మనల్ని నెట్టుకొని తోసుకొని వెళ్తా ఉన్నారు జనాభా అయితే. ఇదండి ఇలా జరిగింది మా తిరువణమలై గిరి ప్రదక్షిణ.